ఠాక్రే చచ్చిపోతే 1.5 కోటి మంది ముంబైకర్లు నష్టపోవాలా? అయినా బీమారీ చేసి పైకి పోయినోడికి ఈ నిరసనలేంటి, ఈ బందులేంటి అంటూ ఫేస్బుక్లో పోస్ట్ అయిన ఒక కామెంట్ 2 అమ్మాయిల్ని జైలు పాలు చేసి పారేసింది. పోలీసులు డ్యూటీ దిగిపోతే 100 కోట్ల మందిని చంపి పాతరేస్తానంటూ ఇంకో ఓవైసీ సారు లెక్చర్ ఇచ్చినప్పుడు కనిపించింది కూడా ఇదే ట్రీట్మెంట్. సో ఇక్కడ పిడుక్కి బియ్యానికి ఒక్కటే మంత్రం. రీజనింగ్తో ప్రమేయం లేకుండా చట్టం ఇంత గుడ్డిగా తన పని తాను చేసుకుపోతుంటే ఇక్కడ మాటలు మోగబోతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అడ్డంగా ఓడిపోతోంది. రాముడి కంటే ఆయన తమ్ముడు లక్ష్మణుడికే ఎక్కువ క్వాలిటీలున్నాయని, రాముడు అసలు దేవుడే కాడని రామ్ జెఠ్మలాని అనబడే ఒక బాధ్యతాయుతమైన వకీల్ రాజా సెలవిచ్చినప్పుడు రామాయణ మహాకావ్యం కాసేపు కామెడీ సినిమాలా అనిపించింది. ద్రావిడ రాజకీయ దిగ్గజం కరుణానిధి కూడా ఇలాగే నోరు జారేశారు. హిందూ మహాసముద్రం మీద రామసేతు అనబడే ఆ వంతెన కట్టడానికి త్రేతాయుగంలో ఏ ఇంజనీర్ల బుర్రల్ని వాడారంటూ ఆయన వింతగా ప్రశ్నిస్తే దేశమంతా విపరీతమైన రచ్చ క్రియేట్ అయింది. నిన్నటికి నిన్న మన పాత బస్తీ సెలబ్రిటీ ఒకరు రాముడి క్యారెక్టర్ మీదనే అనుమానం పుట్టేలా కొత్త వర్షన్ బయటకు తీస్తే అతని కేర్ ఆఫ్ అడ్రస్ ఏకంగా జైలుకే మారిపోయింది. నోటి మాటలే తీవ్రమైన నేరాలవుతున్న ఇవాల్టి కలికాలంలో భావ ప్రకటన స్వేచ్ఛనబడే ప్రాథమిక హక్కు మనకున్నట్లా లేనట్లా అన్న సందేహాల్ని పుట్టిస్తోంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద తరచూ డిబేట్ పెట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడిపోతోంది. ఫలానా కులపొళ్లే కరప్షనిస్టులంటూ ఆ రోజు పేపర్లన్నీ పతాక శీర్షికలతో వేసుకున్న దండోరా ఒక జాతీయ కలవరాన్నే సృష్టించబోయింది. దేశంలోని జనాభాలో 60% దాకా ఉన్న సదరు సామాజిక వర్గాలన్నీ దివిటీలు పట్టుకుని యుద్ధానికి తెగించబోయాయి. చివరికి అదంతా తూచ్చని కోతిపుండును బ్రహ్మాండం చేసింది మీడియానంటూ తేలిపోయింది. ఈ విధంగా ఆశీష్ నంది అనబడే ఒక గౌరవనీయులైన సామాజికవేత్త జైలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. జైపూర్ సాహిత్య సదస్సులో తను చేసినట్లు వెలువడ్డ ఒక వ్యాఖ్య కొందరి మనోభావాల్ని దెబ్బతీసిందంటూ రగడ జరిగిపోతే అది కాస్త అరెస్టు దాకా దారితీసింది. నిజానికి ఆశీష్ నంది చెప్పింది ఒకటి, ప్రచారంలోకి వచ్చింది మాత్రం ఇంకొకటి. బలహీన వర్గాలన్నీ ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురై దూరంగా విసిరివేయబడ్డాయని, సర్కారీ మార్కు లబ్ధిదారుల్లో వీకర్ సెక్షన్స్కి చోటే దక్కేది కాదని, దాని ఫలితంగానే ఇవాళ పరిపాలనలో వాటా కోసం పోటీ పడాల్సి వస్తోందని ఆశీష్ నంది విడమర్చి చెప్పారు. కానీ అది కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని ఎస్సీలు ఎస్టీలు దోపిడీదారులంటూ వికృతమైన అర్థం వచ్చేలా మీడియా ఇష్టారాజ్యంగా రాసేసుకుంది. ఆడవాళ్లు వంటింట్లోనే మగ్గిపోవాలని, ఉద్యోగ లక్షణం అనేది మగవాళ్లకు మాత్రమే వర్తిస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ ఖచ్చితంగా కారుకూతలతోనే సమానం. తనకు తెలిసిన తనకు తోచిన భావాల్ని గొంతు లోపలే నొక్కి పెట్టుకుంటే అది మనిషికున్న హక్కుల్ని హరించినట్లే లెక్క. కానీ ఇక్కడ మనం కాదు, మనం సమాజంలో ఒక భాగం. 10 రకాల సంస్కృతులు సంప్రదాయాలు ఇక్కడ చలామణి అవుతుంటాయి. ఏ ఒక్కరి శైలిని, ఏ ఒక్కరి పంధాను, ఏ ఒక్కరి మనోభీష్టాల్ని గాయపరిచే హక్కు మనకు లేదుగాక లేదు. భావ ప్రకటన స్వేచ్ఛనబడే 2 వైపులా పదునున్న చురకత్తిని అత్యంత జాగ్రత్తగా ఉపయోగించుకున్నప్పుడే ఎటువంటి గొడవలు పుట్టబోవు. ఒక వ్యక్తిగతమైన అభిప్రాయం నుంచే భావజాలం పుట్టేది. సదరు భావజాలమే ఏ ఉద్యమానికైనా నాంది, ప్రస్తావన. అక్కడి నుంచే సమాజంలో మార్పు సాధ్యమయ్యేది. మరి భావావేశాన్ని గొంతు దాటి బయటికి రానివ్వనప్పుడు మార్పును ఆశించడమే తప్పవుతుంది. అభిప్రాయం అనేది నలుగురితో కలిసి పంచుకున్నప్పుడే సార్థకమయ్యేది. దాని మీద డిబేట్ జరిగినప్పుడే సదరు ఒపీనియన్ తప్పో ఒప్పో తేలిపోయేది. అందుకే అరెస్ట్ వారెంట్తో గొంతు నొక్కడం అన్నది ఒక తప్పుడు ప్రక్రియగా చెప్పుకుంటున్నాం. నోళ్లకు కళ్ళెం వెయ్యకపోతే, అదుపాజ్ఞలనేవి అసలే లేనట్టయితే ఆనక అందరూ మాట్లాడడం మొదలు పెట్టేస్తారని, విశృంఖలత్వం పెరిగిపోయి జనావళి చిక్కుల్లో పడిపోతుందని ప్రభుత్వాలు జూలు విదిల్చడం చురువు చేసేస్తున్నాయి. కానీ ఈ క్రమంలో పొడుచుకొచ్చే రాజకీయ ప్రయోజనాలే అసభ్యంగా, అభ్యంతరకరంగా అనిపిస్తున్నాయి. బెంగాల్ గడ్డ మీద ఎర్ర సర్కార్లకు కాలం చెల్లిపోయిన తర్వాత ఓటు బ్యాంకులు కొల్లగట్టడానికి మమతమ్మ చేస్తున్న కుయుక్తులకు ఇదో పరాకాష్ట. నావలిస్ట్ సల్మాన్ రష్డీ
కోల్కతాలోకి ఎంట్రీ ఇవ్వకుండా ఫెన్సింగ్ కట్టేసింది తృణమూల్ సర్కార్. ఎప్పుడో సెటానిక్ వర్సెస్ నవల సృష్టించిన గొడవ నుంచి వివాదాస్పద రచయితగానే కంటిన్యూ అయిపోతున్న రష్దీ మీద ఇవాళ ఎటువంటి ఆరోపణలు అభియోగాలు లేవు. మరి అతని మీద నిషేధం విధించడం ఎందుకన్న ప్రశ్నకు దీదీ దగ్గర జవాబు లేదు. కానీ ముస్లిం ఓటర్ల మనసు గెలవడానికే రష్దీని టార్గెట్ చేసుకుందన్న మమతమ్మ మనోగతం ఒక బహిరంగ రహస్యం. బాలీవుడ్ ని ఏలి పారేస్తున్న ఆ ఖాందాదాలు ముగ్గురు ముంబై గణేష్ పూజకొచ్చి టెంకాయలు కొట్టినప్పుడు మన పరమత సహనం పులకరించిపోయేది. అజ్మీరా దర్గా దగ్గర మొక్కు తీర్చుకునే హైందవ సెలబ్రిటీల్ని చూసినప్పుడు కూడా మన లౌకిక వాదానిదే అసలైన గెలుపు. ఎవరికి తోచినట్లు వాళ్ళు బతకగలిగే వన్ ఇండియా కల్చర్ మనకు మాత్రమే సొంతం, మనకు మాత్రమే ప్రత్యేకం. మరి మాటన కట్టుకునే ఈ అడ్డుగోడలన్నీ నాన్సెన్స్ కాకపోతే ఇంకేంటి? మేధో మథనం జరిగినప్పుడే ఏ సమస్యకైనా పరిష్కారం దొరికేది. 10 రకాల అభిప్రాయాల మీద చర్చ జరిపినప్పుడే సామాజిక ఎదుగుదలంటూ సాధ్యమయ్యేది. అలా కానప్పుడు విలన్లు లేని సినిమా కథల మన బతుకులన్నీ చప్పగా సాగిపోవలసిందే. 5 ఏళ్లకొక్కసారి క్రమం తప్పకుండా ఎన్నికలు జరుపుకున్నంత మాత్రాన మనది ప్రజాస్వామ్య దేశమని ఖాయం చేసుకోలేం. పరస్పరం అభిప్రాయాల్ని పంచుకునే కనీస స్వేచ్ఛ లేనప్పుడు మన పౌరసత్వం పైసా కూడా పనికిరాని పిరికిదే మరి. దట్స్ ఆల్.